పశ్చిమాసియాలో నిరవధిక కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ శాంతి చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ చమురు పైప్లైన్లను పేల్చేస్తామని ట్రంప్ హెచ్చరించడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. చమురు క్షేత్రాలు సహా తమ మౌలిక సదుపాయాలపై దాడులకు పాల్పడితే అమెరికాకు మద్దతిచ్చే దేశాల్లో దానికి 4 రెట్లు ఎక్కువగా విధ్వంసానికి పాల్పడతామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు మద్దతు ఇవ్వొద్దని తన పొరుగు దేశాలను హెచ్చరించింది. ఏ విధమైన యుద్ధ చర్యకైనా తాము ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పింది. ఈ దిగ్బంధనం ఫలితంగా చమురు బావులతో సహా తమ మౌలిక సదుపాయాల్లో ఏవైనా దెబ్బతింటే దురాక్రమణదారుడికి మద్దతు ఇచ్చే దేశాలకు అదేవిధంగా 4 రెట్లు నష్టం జరిగేలా చూస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ లెక్కలు అందరిలా కాకుండా భిన్నంగా ఉంటాయని తెలిపింది. శత్రువులు ఒక్క చమురు బావిపై దాడి చేస్తే తాము 4 చమురు బావులపై దాడి చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఆస్తులను ధ్వంసం చేస్తామని తెలిపింది. కాగా అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ఇప్పటికే 3 దశల ప్రణాళికను ప్రతిపాదించింది. అయితే నిరంతరం ఒత్తిడి కొనసాగితే చమురు నిల్వ కేంద్రాలకు లేదా ట్యాంకర్లకు తరలించే ఇరాన్ సామర్థ్యానికి ఆటంకం కలగవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఒప్పందానికి ఇరాన్ అంగీకరించకపోతే టెహరాన్లోని ఇరాన్కు ప్రధాన ఆర్థిక వనరు అయిన చమురును నాశనం చేస్తే ఆ దేశం ఖచ్చితంగా తమ మాట వింటుందని అన్నారు. చర్చల కోసం తమ బృందాన్ని పాక్ వెళ్లొద్దని ఆదేశించిన ట్రంప్ యుద్ధం ముగిసిపోవాలంటే ఇరాన్ నేతలే తమను సంప్రదిస్తారని తెలిపారు. ఇరాన్ ఆర్థికంగా కుప్పకూలుతోందని, ఇప్పటికే అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఓడరేవుల దిగ్బంధనంతో ఇరాన్ రోజుకో $500 మిలియన్ నష్టపోతుందని, తమకు జీతాలు అందటం లేదని ఆ దేశ సైన్యం, ఇతర సిబ్బంది ఫిర్యాదు చేస్తున్నారని ట్రంప్ గుర్తు చేశారు. హెర్ముజ్ జలసంధిపై ఇలాంటి ఆంక్షలు కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఇరాన్ చమురు పైప్లైన్లో క్లిష్టమైన స్థితికి చేరుకోవచ్చని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రతినిధి బృందం కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. తమ డిమాండ్ల జాబితాను పాకిస్తాన్కు అందచేసి ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయింది.